హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పోలీసులు ఎన్ని రకాలుగా అరెస్ట్ చేయబోతున్నారో చెప్పబోతున్నాను. అదే కాకుండా ఇవి పాటల వారిగా చెప్పబోతున్నాను. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పబోతున్నాను. అంతేకాకుండా అరెస్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలో చెప్పబోతున్నాను. చాలా పాటలు ఉంటాయి. దయచేసి మేము చేసే వీడియోలు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వివరంలోకి వెళ్దాం. అదమర్చి అర్ధరాత్రి మీ ఇంట్లో నిద్రపోతుంటారు. మీరు హఠాత్తుగా తలుపు తడతారు. ఎవరో తలుపు తీసేసరికి ఎదురుగా పోలీసు. మీరు ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్న పోలీస్ స్టేషన్కి పదండి అంటారు. ఎందుకో మీకు తెలియదు. వారు చెప్పరు. గదిలో పుస్తకాలు పడేసి హాస్టల్ మెస్లోకి భోజనానికి వెళ్తుంటారు. హఠాత్తుగా పోలీసులు వచ్చి మీతో పనుంది రమ్మంటారు. మీరు ఆశ్చర్యపోయేలోగానే వ్యాన్లోకి ఎక్కించేస్తారు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అరెస్ట్ అయినట్టు. ఎందుకో మీకు తెలియదు. వారు చెప్పరు. చాలా పని తొందరలో ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటారు. మీకోసం ఎవరు వచ్చారు అంటే బయటకు వెళ్తారు. మామూలు బట్టలు వేసుకొని ఉన్న ఇద్దరు వ్యక్తులు. మీరు వాళ్ళను ఎప్పుడూ చూసి ఉండరు. మీతో కొంచెం పని ఉంది, అలా రండి అని తీసుకువెళ్తారు. కొంచెం అలా వెళ్తే మీకోసం పోలీస్ వ్యాన్ ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఎక్కిస్తారు. స్టేషన్కు తీసుకువెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీరు అరెస్ట్ అయ్యారని. ఎందుకు మీకు తెలియదు. వారు చెప్పరు. ఊరికి దూరంగా పొలంలో కూలి పని చేసుకుంటూ ఉంటారు. మీరు పోలీసు వచ్చాడు, పిలుస్తున్నాడని ఎవరు వచ్చి చెబుతారు. ఏదో పని ఉంటుందిలే అని వెళ్తారు. అక్కడ హెడ్ కానిస్టేబుల్ నిన్ను ఎస్ఐ గారు రమ్మంటున్నారని పిలుచుకు వెళ్తాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళగానే వీని లాకప్లో పెట్టరా అంటాడు ఎస్ఐ. మీరు మెత్తరిపోతారు. దండం పెట్టాలనుకుంటారు. అయ్యా నాకేం తెలియదు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని అడగాలనుకుంటారు. మీరు అడగలేరు. ఎందుకో మీకు తెలియదు. వారు చెప్పరు. ఈ రకంగా ఎన్నెన్నో విచిత్రమైన సన్నివేశాలు, చాలా అనూహ్యమైన సంఘటనలు, ఆశ్చర్యకరమైన పరిస్థితులు మిమ్మల్ని పట్టుకోపోతారు. ఎందుకో ఎక్కడికో చెప్పరు. ఒక్కోసారి ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు తిప్పుతూ ఉంటారు. ఒక్కోసారి రోజులు వారాలు తరబడి లాకప్లోనే ఉంచుతారు. ఎందుకు మీకు తెలియదు. వారు చెప్పరు. అసలు పోలీసు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వారికి ఏమేమి అధికారాలు ఉన్నాయి? ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన చోట, ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చా? అసలు అరెస్ట్ అంటే ఏమిటి? పోలీసులు అరెస్ట్ చేస్తే మనం ఏమి చేయాలి? మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనతో పనిచేస్తున్న వారిని కానీ పోలీసు అరెస్ట్ చేస్తే తీసుకువెళ్ళిపోతే మనం ఏమి చేయాలి? మనమే అరెస్ట్ అయితే బయటకు వచ్చేదెలా? అసలు అరెస్ట్ కాకుండా మార్గాలు ఏమైనా ఉన్నాయా? అరెస్ట్ అయిన వ్యక్తులకి హక్కులంటూ ఏమైనా ఉన్నాయా? లేక పోలీసులు ఎలా చేస్తే అలా పడి ఉండాలా? రాజ్యాంగంలో కానీ వివిధ చట్టాల్లో కానీ అరెస్ట్ అయిన వ్యక్తి గురించి అతనికి ఉండే హక్కుల గురించి ఏమైనా చెప్పడం కానీ ఏర్పాటు చేయడం కానీ ఉన్నదా? ఈ ప్రశ్నలకు నేను మీకు పార్ట్ల వారుగా సమాధానం చెప్తాను. అంటే ఇది పోస్ట్ పార్ట్, చాలా పార్ట్లు ఉంటాయి. అండ్ 1 by 1 పార్ట్లు నేను చెప్తాను. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తే సామాన్య పౌరుడు ఏమి చేయాలి? అతనికి ఉండే హక్కులు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ, ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి దానికి సంబంధించిన విషయాలు అందరూ తెలుసుకుంటే ఈ హక్కులు మాకు రావాలని ఆందోళన చేసి పోలీసు యంత్రాంగం తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఉండదు. పోలీసులన్నా అరెస్టులన్నా జనం ఇంత భయపడే అవసరం రాదు. అది దట్స్ ఆల్ ఫ్రెండ్స్.